మచిలీపట్నం జనసేనలో రాజకీయం వేడెక్కింది. మేయర్ పదవి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని సీనియర్ నాయకుడు కొట్టె వెంకట్రావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం పేరుతో ఇన్ఛార్జ్ రామకృష్ణ తాను మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మేయర్ పదవికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న ఆయన అధిష్టానం స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోజు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు ఆ సందర్భంగా మారదామని చెప్పి తెలిసి అన్ఎక్స్పెక్టెడ్ గా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థిగా మేయర్ అభ్యర్థిగా రామకృష్ణని మేము ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నామని చెప్పి మా ప్రెసిడెంట్ గడ్డంరాజు ఎవరిని సంప్రదించకుండా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా తీర్మానం చేయడం జరిగింది. రాజకీయాల్లో ఇటువంటి తీర్మానాలు ఎక్కడ జరగవు. ఎందుకంటే మామూలుగా ఏదైనా తీర్మానం చేయాలనుకుంటే పార్టీ పరంగా తీర్మానం చేయాలనుకుంటే అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకుని ఏకాభిప్రాయం తీసుకుని తర్వాత తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం సడన్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంతవరకు జనరల్ అవ్వలేదు, అక్కడ ఇంకా మా నోటిఫికేషన్ రాలేదు. ఉమ్మడి అభ్యర్థిగా ఈ తీర్మానం చేశారు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆయన మేయర్ అయితే చాలు, ఆయన ఉద్దేశంలో రామకృష్ణ గారు మేయర్ అయితే చాలు. తీర్మానం చేసినప్పుడు మాకు ఇన్ని సీట్లు కావాలి, మా వాళ్ళు ఇంతమంది 20 మంది 40 మంది చాలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో జెండాలు మోస్తూ నిజాయితీగా పనిచేస్తున్నారు, వాళ్ళకి 20 టికెట్లు కావాలి, తర్వాత నాకు మేయర్ అభ్యర్థి కావాలని చెప్పి తీర్మానం చేయండి. ఆయన ఏదో ఆయనకు ఇప్పుడు ఇస్తే చాలు, ఇంకెవరికి అవసరం లేదు. పవన్ కళ్యాణ్